పళ్ళకు సంబంధించి హైజీన్ కోసం కావచ్చు, ఇంకా సమస్యలు రాకుండా ఉండడం కోసం కావచ్చు, అంటే ఏమన్నా హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా విచ్ కెన్ బి ఎఫెక్టివ్? సో ఎర్లీ మార్నింగ్ మీ డే స్టార్ట్ అయ్యేటప్పుడే మేక్ ష్యూర్ యూఆర్ బ్రషింగ్. నేను ఏదైతే టెక్నిక్ చెప్పానో, ఏదైతే బ్రష్ చెప్పానో, ఏదైతే టూత్ పేస్ట్ చెప్పామో, మేక్ ష్యూర్ మీ టూత్ పేస్ట్లో 1000 to 1500 ఫ్లోరైడ్ కంటెంట్ ఉండాలి, అడల్ట్స్కి స్పెషల్లీ. ఓకే. అండ్ సెకండ్లీ, మీరు సాఫ్ట్ బ్రిసిల్స్ టూత్ బ్రష్ వాడాలి. 2 minutes పాటు బ్రష్ చేయాలి. అండ్ అక్కడి నుంచి చూసుకుంటే మేక్ ష్యూర్ మీరు అట్లీస్ట్ 2.5 to 3 liters ఆఫ్ వాటర్ ఆన్ డైలీ బేసిస్ తాగుతున్నారా లేదా అనేది ఎక్కువ చెక్ చేసుకోవాలి. సో దట్ మీ సెలైవా అనేది ఫ్లో బాగుంటుంది అనమాట. ఒకవేళ మీరు వాటర్ తాగడం మర్చిపోయినా కూడా మీ సెలైవా ఫ్లో బాగుంటే, ఏదైనా ఫుడ్ ఇరుక్కుపోయింది అనుకోండి, సెలైవా అనేది సగం క్లెన్స్ చేసేస్తుంది. సో అందుకని వాటర్ ఎక్కువ తాగడం వల్ల మీ సెలైవా అనేది థిన్గా పల్చగా ఉండడం వల్ల అదే సగం ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, మీ ఫుడ్ హ్యాబిట్స్. మేక్ ష్యూర్ మీరు ప్రోటీన్ తినడం కోసం అలానే టూ మచ్ ఆఫ్ మీట్ కంటెంట్ ఉంటే మేక్ ష్యూర్ మీరు వెజిటబుల్స్ కూడా, బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, లేకపోతే క్యారెట్, కీరా, బ్రోకలీ ఇలాంటివన్నీ డైట్లో ఉండేటట్టు చెక్ చేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ ఎవ్రీ మీల్ తర్వాత మీరు మౌత్ వాష్ చేసుకున్నారా లేదా, అంటే జస్ట్ గార్గిల్ చేస్తున్నారా లేదా వాటర్ అయినా తాగడం మాత్రం అలవాటు చేసుకోవాలి. అండ్ లేట్ నైట్ స్నాకింగ్ అనేది చేయకూడదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.